ఇప్పుడు మీరిద్దరూ కలిసి దీన్ని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటే అది వింటే ఏమనుకుంటుంది? పల్లవి మీద కోపంతో నేనేం మాట్లాడట్లేదు. కానీ అక్షితకి మీ మీద తప్పుడు అభిప్రాయం కలగకుండా చూసుకోండి. పెద్దమ్మా, పల్లవిని మనకంటే ఎక్కువగా అభిమానించే కామాక్షి ఎందుకు ఈ మధ్య ఇలా మాట్లాడుతోంది? ఆహా, అలాంటిదేం లేదు గీత. చెప్పారు కదా, మనం పల్లవిని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అక్షిత చూస్తే మనల్ని ఎక్కడ తప్పు పడుతుందో ఏమోనని అత్తయ్య భయపడుతున్నారు, అంతే. అంతకంటే వేరే ఉద్దేశం ఏం లేదు పల్లవి. నువ్వేమీ అనుకోకు. అయ్యో, తప్పుగా అనుకోవడానికి ఏముందమ్మా? కామాక్షమ్మ గారు చెప్పింది కూడా కరెక్టే కదా. అక్షిత దృష్టిలో మీరు చెడ్డవాళ్ళుగా అవ్వకూడదనే కదా చెప్పారు, అంతే. గీత, మీ చెల్లెలు కూడా మనతో పాటు ఉండుంటే, తనకి పల్లవిలాగా డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండుంటే తను పల్లవిలాగే డాన్స్ చేస్తుండేది కదా. అవును పెద్దమ్మా. ఆ స్కెచ్ ఆర్టిస్ట్ యాక్సిడెంట్ గురించి ఎంక్వైరీ చేస్తున్నాను గీత. ఇంకా ట్రేస్ అవుట్ కాలేదు. దొరుకుతారు. అప్పుడు ఆ స్కెచ్ ఆర్టిస్ట్ని ఎందుకు యాక్సిడెంట్ చేయాల్సి వచ్చిందో, దాని వెనుకున్న కారణమేంటో, ఆ కథ ఏంటో మొత్తం బయటకు వస్తుంది. అప్పుడు నా కూతురు నాకు దొరుకుతుంది. నానమ్మా, నానమ్మా, ఏంట్రా? ఇది తీసుకో. ఏంటిది? చీర అంటారు. నోరు చాపు. ఏంట్రా? దాన్ని స్వీట్ అంటారు. అసలు ఈ చీరేంటి, స్వీట్ ఏంటి, దేనికిరా ఇవన్నీ? నీ మనవడు అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. అర్థమయ్యేలాగా చెప్పరా. నీకు బాగా మతిమరుపు వచ్చేసింది. హ్మ్, నా లైఫ్ అంబిషన్ ఏంటి? ఓ కొత్త ఆల్బమ్ చేయాలనే కదా. చేసావు కదరా. అది ఇప్పుడు సక్సెస్ అయింది నానమ్మా. చాలా మంచి పేరు వచ్చింది. దాంతో మెచ్చుకొని ఆ కంపెనీ ఓనర్ నాకు ఎక్స్ట్రా మనీ కూడా ఇచ్చాడు. దాంతోనే నీకు ఈ చీర తీసుకొచ్చాను. అవునా? చాలా సంతోషంగా ఉందిరా, బంగారు కొండ. అవునరా, కారొచ్చిన సౌండే రాలేదు. అసలు నేను కారులో వస్తేనే కదా. మరి కారు ఏమైంది? వెళ్లే దారిలో ట్రబుల్ ఇచ్చి ఆగిపోయింది. మరి ఆ మ్యూజిక్ ఆఫీసర్ దగ్గరికి ఎలా వెళ్ళావు? పల్లవి లిఫ్ట్ ఇచ్చిందిలే. పల్లవి అంటే? అదే చెప్పానుగా, మా కాలేజీలో ఉంటుంది, బాగుండవు అని. ఒరే, తప్పురా. ఆడపిల్లని అలా కామెంట్ చేయకూడదు. కామెంట్ చేయటం ఏంటి? తను అలాగే ఉంటుంది కదా. తనెలా ఉన్నా నీకెప్పుడు సాయం చేస్తూనే ఉంది కదా. ఆ వేళ ఆల్బమ్ ఈ కంపెనీలో ఓకే చేసుకోవడానికి వెళ్లేటప్పుడు ఇలాగే ప్రాబ్లం అయితే ఆ అమ్మాయి పెన్ డ్రైవ్ తీసుకొచ్చిచ్చింది. ఆ తర్వాత ఎన్నోసార్లు తన వల్ల నువ్వు సాయం పొందేవని నువ్వే చెప్పావు కదరా. ఇప్పుడు కూడా తనే సహాయం చేసింది. అవును, టైంకి తను వచ్చుండకపోతే అసలు ఆ మేనేజర్కి సెంటిమెంట్లు ఎక్కువ. అమృత గడియల్లో వస్తేనే డబ్బులు ఇస్తానన్నాడు. ఒక్క గడియ దాటితే రూపాయి కూడా ఇవ్వనని 100 కండిషన్లు పెట్టాడు. లక్కీగా టైంకి చేరుకోగలిగాను. కారణం పల్లవి. సరే కాని తనకు స్వీట్ ఇచ్చావా? స్వీటా? ఎందుకు? ఎందుకంటావేంట్రా, నీకంత సహాయం చేస్తేను. చేసింది, కానీ నేను థ్యాంక్స్ కూడా చెప్పకుండా వచ్చేసాను. వేదవా, సాయం చేసిన వాళ్ళకి కృతజ్ఞత చెప్పడం బాధ్యతరా. ఏది, ఆ అమ్మాయికి ఒకసారి ఫోన్ చేసి ఇప్పుడే థ్యాంక్స్ చెప్పు. తర్వాత చెప్తానులే.
తర్వాత కాదు, ఇప్పుడే చెప్పాలి. చెప్పు. వదిలు వదిలు వదిలు. చెప్తాను చెప్పు. స్పీకర్లో పెట్టు. ఏంటబ్బా ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? హలో హలో, థ్యాంక్స్. ఏంటది? దేనికి థ్యాంక్స్? అమ్మా, నేను చరణ్ వాళ్ళ బామ్మని. ఆ, చెప్పండి బామ్మగారు. అదే, నువ్వు మా వాడికి సహాయం చేసేవని ఇప్పుడే చెప్పాడమ్మా. అందుకే నీకు థ్యాంక్స్ చెప్తున్నాడు. ఓహో, మీరు చెప్పమంటే చెప్తున్నాడా? అయినా మీ మనవడు థ్యాంక్స్ చెప్తున్నట్టు లేదండి. హోటల్లో కూర్చుని ప్లేట్ ఇడ్లీ అంటారు చూసారా, అలా ఆర్డర్ చెప్పినట్టుంది. సహాయం చేసిన వాళ్ళకి థ్యాంక్స్ ఎలా చెప్పాలో మీరైనా చెప్పండి మీ మనవడికి. ఒరేయ్, కాస్త నవ్వుతూ ప్రేమగా చెప్పరా. నవ్వుతూ ప్రేమ కూడా మిక్స్ చేయాలా? నోరు మూసుకుని తిన్నగా చెప్పు. హలో పల్లవి, చెప్పు. థ్యాంక్స్. ఈ వాయిస్ చరణ్దిలా ఉందేంటి? ఇట్స్ ఓకే. ఈ పిల్లేంటి చాటుగా వింటుంది? చెప్తా. హలో చరణ్, ఇందాక చెప్పిన దానికి ఇప్పుడు చెప్తున్న దానికి పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. పల్లవి అన్న మాట ఆడవడం తప్ప. థ్యాంక్స్ చెప్తే కొంచెం ఫీల్ ఉండాలమ్మా. అలా చెప్పు, థ్యాంక్స్ తీసుకుంటాను. పల్లవి, నువ్వు చేసిన సహాయానికి చాలా థ్యాంక్ యూ ఇలా చెప్పాలన్నమాట. ఏయ్, చెప్పరా, చెప్పు. చెప్తాను. ఓకే పల్లవి గారు, మీరు నాకు చాలా సాయం చేశారు. అంత సాయం చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. అబ్బబ్బబ్బబ్బా, ఇలా చెప్తుంటే ఎంత బాగుందో వినడానికి. హాయిగా ఉంది. చరణ్ దీనికి ఎందుకు చెప్తున్నాడు థ్యాంక్స్? ఓకే బాయ్. అరే, థ్యాంక్స్ చెప్పాం కదా, ఎందుకు అంతలా ఫీల్ అయిపోతున్నావు? అరే అబ్బా, మనకేం ఉంది చెప్పు. ఏంటి, డాన్స్ కాంపిటీషన్ లో నేను గెలవాలని దేవుణ్ణి కోరుకుంటున్నావా? అదేంటి, నువ్వు అక్షిత పార్టీ కదా? ఏంటి, పార్టీయా బోడియానా? బోడియా చెప్తా. అవునా? నువ్వు తనకి సపోర్ట్ చేస్తున్నావని నటించకపోతే ఏడుస్తుందని చెప్తున్నావా? నిజంగా నేను గెలవాలని నువ్వు కోరుకుంటున్నావా చరణ్? అయ్యో, థ్యాంక్ యూ చరణ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హలో చరణ్, అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను వదిలేసి అది గెలవాలని కోరుకుంటున్నావా? ఎందుకు నవ్వుతున్నావు? చరణ్ ఫోన్ పెట్టేసి చాలా సేపు అయింది. అయినా నువ్వు చరణ్ తో మాట్లాడుతుంటేను. అంటే ఇప్పటి వరకు నువ్వు చరణ్ తో మాట్లాడుతున్నట్టు? ముందు చరణ్ తోనే మాట్లాడా, కానీ నువ్వు పిల్లిలా వచ్చి అక్కడ చాటుగా వింటున్నావు కదా, అందుకే చరణ్ ఫోన్ ని కాన్వర్సేషన్ ని కంటిన్యూ చేశాను.
శరణ్ నీకు సపోర్ట్ చేసినా రేపు కాంపిటీషన్ లో నేనే గెలుస్తాను. దేవుడా, ఈ రోజు మా కాలేజ్ లో డాన్స్ కాంపిటీషన్ అమ్మ నేర్పించింది. డాన్స్ నేను బాగా నేర్చుకున్నాను. నువ్వు చూసావు కదా, గుడిలో కూడా బాగా డాన్స్ చేశాను. అంతా బాగుంది, కానీ ఎక్కడో కొంచెం తేడాగా ఉంది. స్వామి, ఎలాగైనా ఈ కాంపిటీషన్ లో నేనే గెలిచేలా చెయ్యి. కావాలంటే నీకోసం గుంజలు తీస్తా. ఇదిగో, ఈ కాంపిటీషన్ లో నేనే గెలిచేలా చేస్తే నేనే నీకు కొత్తగా గుడి కట్టలేను, కానీ నీకిష్టమైన స్వీట్స్ అన్ని తెచ్చి నీకు పెడతాను. గెలిపిస్తావు కదూ? గెలిపించు స్వామి, ప్లీజ్. ఏంటలా చూస్తున్నారు? పల్లవి పూజ చేస్తుంటేను. పూజ చేస్తే చూడటానికి ఏముంటుంది? అది కాదు గుండు, తను పూజ చేస్తుంటే ఆ గది దగ్గరుంటే నువ్వు పూజ చేస్తున్నట్టే ఉంది. నువ్వు కూడా అంతే కదా, ఏదన్నా చెయ్యాలి అనే ప్రయత్నాన్ని మొదలుపెట్టే ముందు దేవుణ్ణి ఇలాగే భయపెడుతూ ఉంటావు కదా, తను కూడా అంతే. ఊరికే అంటున్నానులే, ఊరికే. మమ్మీ, ఇక్కడేం చేస్తున్నావు? పూజ చేస్తున్న పల్లవిని చూస్తూ మీ పెదనాన్న అచ్చం మీ పెద్దమ్మలా అనిపిస్తుంది అని మురిసిపోతుంటేను. ఎంతైనా సొంత కూతురు కదా మమ్మీ, అలాగే అనిపిస్తుంది మరి. తీసుకోండమ్మా. అమ్మా పల్లవి, ఇవాళ నువ్వు పూజ చేసావేంటమ్మా? తాతయ్య, ఇవాళ కాలేజ్లో డాన్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి కదా, అందుకని. ఓ అవునా, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ తాతయ్య. ఏమండి, పల్లవి ఒక్కతే కాదు, మన అక్షిత కూడా ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. దానికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తే బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ రా నాన్న. థ్యాంక్ యూ తాతయ్య. ఏమే, నిన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఈ కాంపిటీషన్ లో నువ్వే గెలుస్తావు. థ్యాంక్స్ కామాక్షి. మీరనుకున్నదే జరుగుతుంది అత్తయ్య.
నన్ను ఆశీర్వదించండి అమ్మా. అయ్యో, గాడ్ బ్లెస్ యూ పల్లవి. ఆల్ ది బెస్ట్. ఒక్క నిమిషం పల్లవి. పల్లవి తీసుకో. ఏంటమ్మా ఇది? ఎనర్జీ డ్రింక్ అయి ఉంటుంది అంతే కదా పెద్దమ్మా? అవును, కాంపిటీషన్ కదా, ఈవినింగ్ వరకు ఎనర్జెటిక్ గా ఉండాలని ఇది చేశా. మరి అక్షిత్కి తీసుకొస్తానత్తయ్య. ఏం అవసరం లేదు. ఎనర్జీ అనేది మా అక్షిత బ్లడ్ లోనే ఉంది. అది లేని వాళ్ళకి కావాలి ఎనర్జీ డ్రింక్. పల్లవి నువ్వు తాగు. పల్లవి నాకివ్వు. ఇవ్వు. పల్లవి బయలుదేరదామా? ఒక్క నిమిషం, బుక్స్ తెచ్చుకుంటాను. ఏంటి మమ్మీ, ఆ పల్లవిని కాంపిటీషన్కి రాకుండా చేస్తానన్నావు కదా, అది బయలుదేరుతుంది. ఏంటి పరిస్థితి? మీ మమ్మీ చెప్పిందంటే చేస్తుంది బేబీ, చూస్తావుగా. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. రాగిద్దా. కాంపిటీషన్లో పాల్గొనడానికి వెళ్తున్నావా? పల్లవి కోసం ఎనర్జీ డ్రింక్ కలుపుతున్నావా? దాని ఎనర్జీ మొత్తం పోయేలా నేను కలుపుతా. పల్లవి ఏమైంది? ఏం కాలేదు, పద. అమ్మా పల్లవి, 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 పల్లవి. పల్లవి, పల్లవి, ఏమైంది? పల్లవి, 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 ఏమైంది? ఏమైంది పల్లవి? పల్లవి, 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 ఏమైంది? పల్లవి, 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 ఏమై ఉంటుంది? పల్లవి, పల్లవి, ఏమైంది? పల్లవి, 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 పల్లవి,
పల్లవి ఏమైంది? మారి డాక్టర్ ఫోన్ చేయి, త్వరగా చేయండి. పల్లవి హలో డాక్టర్ గారు,